హాయ్ అండి, వెల్కమ్ టు మహీస్ కిచెన్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది కాకరకాయ ఫ్రై అన్నా కర్రీ అన్నా చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరండి. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కాకరకాయ ఫ్రై కానీ కాకరకాయ కర్రీ కానీ తినడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇందులో సి మరియు ఏ విటమిన్స్తో పాటు ఫైబరు, ఐరన్, పొటాషియం ఇలా ఎన్నో మినరల్స్ కూడా లభిస్తాయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాకరకాయ తినడం వలన హెల్త్కి చాలా మంచిది. కాకరకాయ ఫ్రై చేయడానికి 1 కిలో కాకరకాయలు తీసుకున్నా. కాకరకాయకి పైన ఉన్న చెక్కు తీసివేయాలి. మరి నీట్గా తీయవలసిన అవసరం ఏమీ లేదండి. చూడండి, ఇలా పైన మొత్తం చెక్కు తీసివేసిన తర్వాత కాకరకాయని పక్కన ఉంచుకొని మరొక కాకరకాయ తీసుకొని దానికి కూడా ఇలా చెక్కు తీసివేయాలి. 1 కిలో కాకరకాయలకు పీల్ తీసివేసిన తర్వాత వీటిని పక్కన ఉంచుకొని ఒక్కొక్క కాకరకాయ తీసుకొని వాటికి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఒక్కొక్క కాకరకాయ పీస్ తీసుకొని ఆ కాకరకాయ పీస్లో మళ్ళీ 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవటం వలన ఆయిల్లో త్వరగా వేగిపోతాయి. ఇలా సన్నగా కట్ చేయటం వలన ఈ కాకరకాయ పీసెస్ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయ్యి కాకరకాయ ఫ్రై 15 to 20 డేస్ నిల్వ ఉంటుందండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ కాకరకాయ పీసెస్ మొత్తం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఈ రాక్ సాల్ట్ కాకరకాయ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ఇందులో కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ 4 వెల్లుల్లి గడ్డలు తీసుకొని ఇలా పైన పొట్టు తీసివేసుకోవాలి. ఇవి సన్నగా ఉన్నాయి కనుక 4 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నా అండి. కొంచెం మీడియం సైజు ఉంటే 2 అయినా సరిపోతుంది. వెల్లుల్లి తీసుకున్న తర్వాత వాటికి పైన పొట్టు తీసివేయాలి. వెల్లుల్లి రెబ్బలకు పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా ఎర్రగా ఉన్న ఎండుమిర్చి ఒక 20 వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. రాక్ సాల్ట్ వేసుకొని పక్కన ఉంచుకున్న కాకరకాయ తీసుకొని ఈ కాకరకాయలోని వాటర్ అన్నీ ఇలా పిండేయాలి. కాకరకాయలో రాక్ సాల్ట్ వేసి 1 అవర్ పాటు అలా ఉంచేసాం కనుక మనం కాకరకాయ పిండితే ఇలా వాటర్ అన్నీ వచ్చేస్తాయండి. మీ దగ్గర ఒకవేళ రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కాకరకాయల క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఇలా చేత్తో పిండడం కష్టం కదండి. అందుకే మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకోవాలండి. నేనైతే కర్చీఫ్ తీసుకున్నాను. మీరు ఏదైనా వాష్ చేసినది క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ పీసెస్ వేసుకోవాలి. వేసుకొని ఇలా దగ్గరకు చేసుకొని మొత్తం ఇలా చేత్తో పిండేయాలి. పిండితే మనకు హ్యాండ్తో చేసిన దానికంటే ఈ కర్చీఫ్లో వేసుకొని పిండేది ఇంకా ఈజీ అనిపిస్తుందండి. కాకరకాయలోని వాటర్ అన్నీ చేత్తోనే పిండేశానండి. కానీ ఇలా చేత్తో పిండుకోవడం చాలా కష్టం అండి. అందుకే మీకు క్లాత్తో కూడా కాకరకాయలోని వాటర్ ఎలా తీసేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కాకరకాయ జ్యూస్ తాగడానికి కొంచెం కష్టంగా ఉన్న షుగర్ ఉన్న వాళ్ళు ఈ కాకరకాయ జ్యూస్ తాగితే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, కాకరకాయలోని వాటర్ అన్ని పిండేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు కొంచెం డ్రైగా అవుతాయి. ఇలా వాటర్ పిండేసిన కాకరకాయ ముక్కలు పక్కన ఉంచుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కిలో కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి 10 to 12 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. కాకరకాయ డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ మళ్ళీ కాకరకాయ ఫ్రైలోకి యూజ్ చేస్తామండి మనం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ పీసెస్ ఇందులో వేసుకొని ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఈ కాకరకాయ పీసెస్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొందరు కాకరకాయ విత్తనాలు చేదు ఉంటాయి అనుకుంటారండి. అలా ఏమి ఉండదు. కాకరకాయ విత్తనాలు ఏమి చేదు ఉండవండి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక జాలీలోకి కానీ లేకుంటే ఒక ప్లేట్లోకి కానీ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని తీసివేసిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకోవాలి. ఒక
ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని వాటికి పొట్టు తీసివేసి హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కిలో కాకరకాయలకు ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఈ ఉల్లిపాయలను హాఫ్ కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకొని కట్ చేసుకుంటే మనకు కళ్ళకు నీళ్ళు రావండి. 2 ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇలా చేత్తో మెదుపుకుంటే మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందాక కాకరకాయ పీసెస్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ ఆనియన్స్ కూడా వేయించుకుందాం. ఆనియన్స్ను కూడా హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేసిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్స్ త్వరగా వేగిపోతాయండి. సాల్ట్ వేసిన తర్వాత వీటిని ఇలా కలుపుతూనే వేయించుకోవాలి, లేకపోతే ఆనియన్ పీసెస్ కింద మాడిపోతాయి. ఈ ఆనియన్స్లోని వాటర్ అన్నీ పోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ సరిగ్గా వేయించుకోకపోతే ఒక 5-6 డేస్ తర్వాత కాకరకాయ ఫ్రై కొంచెం ఆయిలీ స్మెల్ వస్తుందండి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న కాకరకాయ పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాక ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని కాకరకాయ పీసెస్ వేసుకోవాలి. కాకరకాయ పీసెస్ వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న కారం ఇందులో వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై పూర్తిగా చల్లారిన తర్వాత గాజు బాటిల్లో కానీ పింగాణి బౌల్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. స్టీల్ బౌల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఒక 5-6 డేస్ తర్వాత కొంచెం ఆయిలీ స్మెల్ వస్తుంది. కాకరకాయలోని వాటర్ అన్ని పిండేసి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.